మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అరే, నీకు పెళ్ళి 2 రోజులే అయింది. నువ్వు చాలా చిన్న పిల్లవి. నిన్ను మిరపకాయలు దంచమన్నారా? మీ నాన్న ముందు మా పరువు తీయాలనుకుంటున్నావా? ఏమిటే నాటకాలు ఆడుతున్నావా? నిన్ను పుట్టింటికి పంపే ప్రసక్తే లేదు. ఇదిగో, మీరు బయలుదేరండి. సేవప్ప, నేను నా కోడల్ని పుట్టింటికి పంపదలుచుకోలేదు. అల్లుడు గారు, ఆయన్ని మర్యాదగా వెళ్ళమని చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. బయటికి వెళ్ళు. నా మాట వినండి. వద్దు. సకు, సకు. లేదు, నాన్నగారికి ఈ విషయం అస్సలు తెలియనివ్వకూడదు. వీళ్ళు నన్ను మిరపకాయలు దంచమన్నారని నేను నాన్నగారికి అస్సలు చెప్పను. ఆయన చాలా బాధపడతారు. నేను నాన్నగారికి చెప్తే అత్తయ్యకి కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే నన్ను పుట్టింటికి పంపించనంటారు. అంతేకాదు నాన్నగారిని అవమానిస్తారు. నమస్కారం అండి. పెందలాడే వచ్చారు. రావడం మంచిదే. కూతుర్ని కలవడానికి ఉబలాట పడుతున్నట్టున్నారు. అవును, పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన సక్కు మా దృష్టిలో ఇంకా చిన్న పిల్లే. మా సక్కు ఎలా ఉందండి? క్షేమంగా ఉందా? లోపల దగ్గుతున్నది నా కూతురు సక్కువేనా? చెప్పండి, సక్కు బాగానే ఉందిగా? మీ సక్కు ఎలా ఉందో స్వయంగా చూసినప్పుడు తెలుసుకోండి. అదేంటంటే వాళ్ళ అమ్మాయి సుఖశాంతులతో సంతోషంగా ఉందని అత్తింటి వాళ్ళు మొత్తుకున్నా స్వయంగా కూతురొచ్చి చెప్పేంత వరకు పుట్టింటి వాళ్ళు నమ్మరు. సక్కు తన నోటితో చెప్తే మీరు తృప్తి పడతారు, అవునా? పూర్తయింది, పని పూర్తయింది. పరీక్షలో గెలిచాను. ఇప్పుడు వెళ్ళి మొహం కడుక్కొని చక్కగా తయారయ్యి నాన్నగారిని కలుస్తాను. ఆగో, పరీక్ష పూర్తయిపోయిందా? ఎవరు చెప్పారు పరీక్ష పూర్తయిందని? ఇదిగో తీసుకో, వీటిని కూడా మెత్తగా దంచు. మీ నాన్నగారు బయట కూర్చున్నారు. మమ్మల్ని అడుగుతున్నారు సక్కు ఎలా ఉంది, సక్కు ఎలా ఉంది అని. చెప్పను ఆయనకి ఏ పని సరిగ్గా చేయట్లేదని, అర్ధాంతరంగా పని వదిలేసి వెళ్ళిపోతోందని.
ఒకవేళ నాన్నగారు నిలబడితే నేను మిరపకాయల దంచుతూ ఆయనకి కనిపిస్తాను. పాని మొదలెట్టు. ఉమా దీన్ని మీకు ఇమ్మని మరీ మరీ చెప్పింది. తీసుకోండి. అలాగే ఇవ్వండి. ఇదిగోండి. ఏమిటండి ఇది? సగ్గుబియ్యం పాయసమా? జీడిపప్పు లేదు, బాదం పప్పు లేదు. మా ఇంట్లో పని వాళ్ళు కూడా ఇది తాగరు. అనవసరంగా తీసుకొచ్చారు. అరే పర్వాలేదు, ఇది వృధా కాదులేండి. కంగారు పడకండి. ఇలాంటి పాయసం తినడం సక్కుకు అలవాటే కదా. మొత్తం తన చేత తాగిస్తాను. యమునా, యమునా, వస్తున్నా. యమునా, సక్కు వాళ్ళ నాన్నగారు సగ్గుబియ్యం పాయసం తెచ్చారు. లోపల పెట్టు, తీసుకో. అమ్మా, సకు పని దాదాపు పూర్తిగా వచ్చింది. కారం దంచడం పూర్తయితే అది ఎగురుకుంటూ బయటకొస్తుంది. ఈ లోపు వాళ్ళ నాన్నని బయటికి పంపించాలి. నమస్కారం అండి. నమస్కారం. దిగు. ఓ, శివప్ప గారికి మన వ్యాపారం జరిగే చోటు చూపించు. రండి, రండి, రండి. శివప్ప గారు, రండి. ఆలస్యం ఎందుకో పదండి. వెళ్ళు. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? నువ్వు లోపలికెళ్ళు. మీ నాన్న దిగంబర్రావుతో వెళ్ళారు. వెళ్ళు. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? ఏమిటి సఖు, పుట్టింటి నుంచి వచ్చిన నాన్నగారిని కలిసావా? లేదత్తయ్య గారు. అరే, ఆయన వచ్చి చాలాసేపు అయింది. మంచినీళ్ళు కావాలని కూడా ఎవ్వరూ అడగలేదు. అలాగా? అయితే నేను తీసుకువెళ్ళివ్వనా? అరే, మంచినీళ్ళతో సరిపెడతావా? కాస్తాగు. నీళ్లతో పాటు బెల్లం ముక్క కూడా ఇస్తాను, తీసుకువెళ్ళు. చాలా దూరం నుంచి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు. తీసుకో. శివప్ప గారు, అదేంటంటే ఈ ఇల్లు ఇవాళ ఇలా కళకళలాడుతోందంటే అందుకు పూర్తి కారణం మా మనోరమ్మ అత్తయ్య గారు.